చెప్పే ఎన్బిటీవీకి స్వాగతం. భారత్ ఎన్బిటీవీ, నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటని అర్థమవుతుంది. వీలైతే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజున ముఖ్య సమాచారం ఏంటంటే, జమిలీ ఎలక్షన్లు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం ఏంటో అర్థమవుద్ది. అసలు మీకు ఏం చెప్పాలనుకొని వచ్చానో మీకు తెలుస్తుంది. మీకు వీలైతే 10 మందికి షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మర్చిపోతున్నారు, మీరు షేర్ చేయడం వల్ల మీకు మరిన్ని వీడియోలు 10 మందికి తెలియజేసిన వాళ్ళు అవుతారు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా వాన పడకపోతే చాలా బాధపడుతుంటారు ఎక్కడైనా సరే. ఇక్కడ ఒక దేశం, యెమెన్ అని ఒక దేశం ఉంది. అలీ ముజీమ్ అనే ఒక ఊరు. ఆ ఊరు మన హిమాలయాలు ఎంత హైట్ ఉన్నాయో అంతకు దగ్గరలో హైట్లో ఉన్నాయి. మన హిమాలయాలు 7,300 అడుగులు మీటర్ల ఎత్తులో ఉంటే, ఇది వచ్చి దానికి సరిగ్గా సకానికి 3,200 అడుగులు ఎత్తులో ఉంది సముద్రానికి. ఉండటానికి మాత్రం సముద్రం పక్కనే ఉంది, ఇండియన్ ఓషన్కి పక్కనే ఉంది. కానీ ఎంత దరిద్రులంటే అంత దరిద్రులు. చుక్క నీరు పడలేదంటే కొన్ని ఏళ్ల నుండి. మళ్ళా మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా అదృష్టవంతులు అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ సాంప్రదాయం, సంస్కృతి వీళ్ళంతా చాలా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. సుమారు 10,000 గడప కూడా ఉండదు. కానీ వీళ్ళు మేఘాలు వచ్చేటప్పటికి 2,200 అడుగులు ఎత్తులో వస్తాయి మేఘాల కంటే పైన ఉంటారు వీళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా, దశాబ్దాలు అంటే కుదరదు, శతాబ్దాలుగా చుక్క నీరు పడలేదంటే మీరు చూడండి. పైనుండి నీరు పడడం చూస్తారేమో కానీ వీళ్ళకి నీళ్లు మాత్రం ఉండవు. కొండ కదా, ఆటోమేటిక్గా నీరు ఉంటుంది. ఆ నీరుని తాక్కుంటూ, ఆ నీరుని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళంతలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ఇది పెద్ద టూరిజం స్పాట్ అండి. దుబాయ్కి పక్కన దేశం ఇది. ఇది దాటుకొని దుబాయ్ వెళ్ళాలి, సౌదీ అరేబియా పక్కన. అదేనండి, మన హజ్కి వెళ్తారు కదా, దుబాయ్ అదే దానికి దగ్గరలో ఈ దేశం. చూడ్డానికి మాత్రం సముద్రం పక్కనే ఉంటుంది. సముద్రంలో నుండి 3,200 అడుగులు ఎత్తు. మేఘాలు సహజంగా 2,200, 2,300, మహా అయితే 2,500 ఎత్తులో ఉంటాయి. ఉండడం వల్ల మేఘాలు తాకవు. మేఘాలు వస్తేనే కానీ వర్షం పడదు, మేఘాలు తాకాలి. పోనీ క్లైమేట్ పరంగా బాగుందా అనుకుంటే, చలికాలం వస్తే బీభత్సమైన చలి, ఎండాకాలం వస్తే మరి స్టీమర్లో పెట్టినట్టే. ఎడారిలో ఆ దుబాయ్ వాళ్ళు కంట మరీ దారుణం, ఉడికిపోతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ చూడడానికి ప్రత్యేకంగా జనాలు వెళ్ళి చూస్తారంట. టూరిజం స్పాట్ ఇది. వీళ్ళంత దరిద్రులు, దుర్మార్గులు, దుష్టులు ఎవరు ఉండరని అనుకోవాలి మనం. కానీ వాళ్ళు మేము ప్రత్యేకమైన సాంప్రదాయం, మా సంస్కారము, మన అల్బో తెగకు చెందిన వాళ్ళం, యోమో తెగకు చెందిన వాళ్ళం, ఉమైనా తెగకు చెందిన వాళ్ళం. మేము ఈ తెగల వాళ్ళమే ఇక్కడ ఉంటాము, వేరే వాళ్ళు ఉండరు ఇక్కడ. మేము చాలా గొప్పవాళ్ళం, మేము చాలా అదృష్టవంతులం. చుక్క పడకంట ఎప్పుడు కూడా పొడిగా ఉండే నేల, 365 రోజులు కూడా ఒక్క చుక్క నీళ్ళు అనేది
మా ఊళ్ళో పడదు, మా రాష్ట్రంలో, మా దేశంలో మా ఇంటి మీద పడడం అనేది మాకు తెలియదు. ఎవడన్నా ఇంటి ముందు నీళ్లు పడతాయి, వర్షం పడుద్ది, రోజు కల్లాపు చిల్లుదని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి అసలు నీళ్ళే పడవంట. అంత దుర్మార్గం, అంత దౌర్జన్యం. మరి పంటలు ఎలా పండుతున్నాయో ఆ దరిద్రులాగా ఎలా బతుకుతున్నారో తెలియదు. కానీ మీరు అయితే ఎప్పుడు కూడా వెళ్ళినా సరే, చూడడానికి వెళ్ళినా సరే వెళ్ళి చూసి వచ్చేయండి. దయచేసి అక్కడ ఆ ఏరియా ప్రాంతపు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోబాకండి. చేసుకుందంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ ఎండలో తీసుకెళ్ళి పడేస్తే ఎండలోనే ఉండిపోతారు. చలికాలం తీసుకెళ్ళి పడైతే ఆ చలికి తట్టుకోలేరు. హీటర్లు పెట్టుకున్నా చలి తట్టుకోలేరు. -డిగ్రీస్లోకి వెళ్ళిపోద్ది చలి. టెంపరేచరు హై డిగ్రీస్కి వెళ్ళిపోద్ది. 60 టెంపరేచర్, 55, 60 దాటి వెళ్ళిపోద్ది టెంపరేచరు. 50 పైనే కానీ 50 లోపు ఉండదు టెంపరేచరు. ఎందుకంటే హైటు బాగా హైట్లో ఉంటుంది. హైట్లో ఉంటే టెంపరేచర్ తక్కువ ఉండాలి కదా. మరి టెంపరేచర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఏమో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది మాకు అని చెబుతున్నారు వాళ్ళు. ఉష్ణోగ్రత లెవెల్లో తగ్గుతాయి సహజంగా హైట్ పెరిగితే అంటారు. కానీ వీళ్ళు హైట్ పెరగడం వల్ల మాకు ఉష్ణోగ్రతలు ఎక్కువ, మేము ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోలేంత ఉష్ణోగ్రతలు ఉంటాయి మాకు అంటున్నారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలి గొడ్లు అన్నమాట. వీళ్ళకి వేడి కానీ, చలి కానీ, నీళ్లు కానీ ఏమైనా సరే, నీళ్లు లేకపోయినా పట్టించుకోరు. వేడి ఎక్కువైపోయినా పట్టించుకోరు. చలి ఎక్కువైపోయినా పట్టించుకోరు. అంత దుర్మార్గులండి. దయచేసి మీరెవరు కూడా ఆ ప్రాంతంకి వెళ్ళబాకండి. ఒకవేళ టూరిజం స్పాట్గా వెళితే చూసి వచ్చేయండి. ఆ ప్రాంతపు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవద్దు, లవ్ చేయబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.